కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఓ తల్లి క్షణికావేశంలో తీసుకున్న కఠిన నిర్ణయం 3 ప్రాణాలను బలి తీసుకుంది. భర్తపై కోపంతో 3 పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామానికి చెందిన బీరయ్య, జంగమ్మ దంపతులు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి జ్యోతి, శైలజ అనే 2 కుమార్తెలు, జశ్వంత్ అనే కుమారుడు ఉన్నారు. అయితే బుధవారం తమ పొలంలో బీరయ్య బోరు వేయించగా చుక్క నీరు కూడా పడలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురై బీరయ్య ఎలాగైనా నీటిని సాధించాలన్న పట్టుదలతో శుక్రవారం మరో బోరు వేయడానికి సిద్ధమయ్యాడు. అయితే అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున మరో బోరు వేయవద్దని భర్తతో జంగమ్మ వారించింది. కానీ ఎలాగైనా బోరు వేయాలనే పట్టుదలతో ఉన్న బీరయ్య భార్య మాట వినలేదు. దీంతో జంగమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త తన మాట వినలేదనే కారణంగా ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. 2 కూతుళ్ళు, కొడుకును తీసుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో జంగమ్మ 2 పిల్లలు మృతి చెందగా కుమారుడు జస్వంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. బావిలో కొద్దిసేపు మృత్యువుతో పోరాటం చేసి ఆ తర్వాత పాపం ఒక కర్ర సాయంతో బయటకు వచ్చినట్లు జశ్వంత్ బయటకు వచ్చాడు. అయితే చనిపోయే ముందు బావి వద్ద ఏం జరిగిందో బాలుడు చెబుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య చిన్న వివాదమేనని, చనిపోయేంత పెద్ద గొడవ కాదని పోలీసులు తెలిపారు. క్షణికావేశంలో ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ సిఐ తెలిపారు. మధ్యాహ్నం 1 గంట టైంలో మాకు భూత్పూర్ మండల్ వెల్కిచర్ల విలేజ్లో ఒక మహిళ, ఆమె 2 కూతుర్లు అదేవిధంగా ఒక బాబుతో కలిసి బావిలో పడిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్తో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పేరు వెల్కిచర్ల విలేజ్ సంబంధించిన జంగమ్మ, 35 years ఉంటుంది. ఆమె కూతుర్లు ఒక అమ్మాయి జ్యోతి 14 years 9th class చదువుతున్నది. ఇంకో శైలజ అనే అమ్మాయి 12 years 7th class చదువుతున్నది. బాబు 2nd class. జశ్వంత్ అని 3 పిల్లలు తీసుకొని ఆమె నిన్న నైట్ వాళ్ళ హస్బెండ్ తో గొడవ పెట్టుకున్నది. బోర్ వేసిన విషయంలో, వాటర్ పడలేదనే విషయంలో మళ్ళీ ఇంకో బోర్ వేస్తా అని చెప్పేసి హస్బెండ్ చెప్పినందుకు దానికి సంబంధించి ఇంట్లో హస్బెండ్ తో గొడవ చేసుకోవడం వల్ల నైట్ గొడవ జరిగింది. అదేవిధంగా మార్నింగ్ నిన్న బోర్ పడకున్నా కూడా మళ్ళీ ఇంకో బోర్ వేస్తా అని చెప్పేసి హస్బెండ్ అనడంతో ఆమె మనస్తాపం చెంది పిల్లల 3 తీసుకొని వాళ్ళ వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళను అందులో వేసేసి 3 పిల్లలను వేసేసి ఆమె కూడా బావిలో దూకడం జరిగింది. అందులో అదృష్టవశాత్తు వాళ్ళ అబ్బాయి, ఒక 7 years అబ్బాయి జశ్వంత్ అని చెప్పేసి బయటకు వచ్చాడు, ప్రాణాలతో బయటపడ్డాడు. ఈమె మహిళ జంగమ్మ, అదేవిధంగా 2 daughters కూడా వాటర్లో పడి చనిపోవడం జరిగింది. 3 పిల్లల్ని ఆమె తీసుకొని వెళ్ళిన తర్వాత పైన గట్టు పైన చెప్పులు వదిలిపెట్టేసేసి మొబైల్ను బయట పెట్టేసేసి ఆ చెప్పుల దగ్గర పెట్టేసేసి వాళ్ళందరూ కలిసి వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ నెట్టేసేసి ఈమె దూకిందని చెప్పేసి అతను బయటపడ్డ బాబు జశ్వంత్ చెప్తున్నాడు. వాళ్ళు ఏంటంటే ఒకటేసారి ఒక 10 feet వరకు లోతు ఉంది. అది వీళ్ళకు ఈత రాదు. వాళ్ళు పెద్దగా ఉండడంతోనే వాళ్ళు కొంచెం దూరం దూకడం వల్ల లోపలికి మునిగిపోయినారు. ఈ బాబు, చిన్న బాబు దూరం కాకుండా దగ్గరలో దూకడం వల్ల అక్కడ ఒక చిన్న స్టిక్ లాంటిది దాన్ని పట్టుకొని బయటకు వెళ్ళినా అని చెప్పేసి అతను ప్రత్యక్ష సాక్షి కాబట్టి అతనే చెప్తున్నాడు.